ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు బయటకొస్తున్నారు. చాలామంది బయటకొచ్చేస్తున్నారు, సరెండర్ అవుతున్నారు, బానే ఉంది. వీళ్ళు మాట్లాడాల్సిన అంశం ఏంటి? వాళ్ళకి రెండో ఆప్షన్ ఇవ్వటం లేదు అనే విషయం వీళ్ళకి తెలుసు. అంటే మీరు లొంగిపోతారా, లేకపోతే అదృశ్యం అయిపోతారా అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు జీవించటం కోసం ఒక ఆప్షన్గా వాళ్ళు లొంగుబాటును ఎంచుకుంటున్నారు, ఎంచుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. కాబట్టి ఇలా చేయటం ప్రజాస్వామికం కాదు అని మీరు ప్రభుత్వానికి ఏ రోజైనా చెప్పారా? ఏది ఆయుధాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఈ ఆయుధము అని మాట్లాడటం తప్పు. చాలా స్పష్టంగా ఈ దేశంలో పోరాటాన్ని లేకుండా చేయటం, నిరసన లేకుండా చేయటం కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. దీని గురించి మాట్లాడకుండా ఆయుధాన్ని అనవసరంగా చూపిస్తున్నారు. ఒక టెర్రరిస్ట్ వ్యవహారం లాగా చూపించేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ ఆయుధం గురించి మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు వదిలేసే వచ్చారు. ఎలాగూ కొంతమంది ఆయుధాలతో వచ్చి సరెండర్ అయ్యారు. ఆయుధాలు వదిలేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లీగల్గా, మొన్న దేవ్జీ వాళ్ళు కూడా చెప్పారు, మేము మా రాజకీయ పందాన్ని కొనసాగిస్తాం, అదే పందాన్ని కొనసాగిస్తాం. అదే పందా కొనసాగించి లీగల్గా ఇప్పుడు ఈ దేశంలో పనిచేసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్, మేము రాజకీయ పందాన్ని తప్పు అని బయటకు రావడం లేదు అనేది స్పష్టంగా చెప్పాడు ఆయన. రాజకీయ పందా మీద ఏదో జల్లి మేము దాంతో విభేదిస్తున్నాం అన్న ధోరణిలో ఎవరూ మాట్లాడలేదు మొన్న సరెండర్ అయినటువంటి వాళ్ళు. మేము బయటకు వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్లో మేము చేయగలిగింది చేస్తామన్నారు. నిజానికి పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, ఎంఎల్ పార్టీ కావచ్చు, లీగల్ ఫ్రేమ్వర్క్లోనే మొదలై మళ్ళీ జనంలోకి వెళ్ళటం అనే కార్యక్రమం. అంటే జనంలోకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టి ఇదే చెప్తారు, మళ్ళీ మీ సమస్యల మీద మీరే దెబ్బలాడాల్సి ఉంటుంది, మీరు సంఘటితం అవ్వండి, వాళ్ళు మీ మధ్య కట్టినటువంటి గోడలు బద్దలు కొట్టుకుని మీరందరూ కలిసి కూర్చుని మీ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పడం మొదలు పెడతారు అనుకుందాం. ఈ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఎంతవరకు స్పేర్ చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ ఎంతవరకు స్పేర్ చేస్తుంది అనేది కీలకం. వీళ్ళు సీరియస్గా వాళ్ళ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా జనాల్ని మొబిలైజ్ చేస్తున్నారు అనే స్పృహ వాళ్ళకి తట్టగానే ఇమ్మీడియట్గా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆయుధం పట్టుకోవాలి. వాడు ఆయుధంతో అణిచివేసేటప్పుడు అడ్డుకోవటానికి ఖచ్చితంగా అప్పుడు ఆయుధం అవసరం అవుతుంది.